మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా రే బావా, నిజం చెప్తున్నాను బావా, వాసుగాడు ఇప్పుడు చాలా మారిపోయాడురా. వాడు ఇంతకు ముందులా లేడు. వాడు బాగా బిజినెస్ చేసి సెటిల్ అవ్వాలన్నదే నా కోరిక బావా. రే ఆ ఇల్లు ఇంతకు ముందు నా పేరు మీద లేదు కదరా. పెద్దనాన్న ఇల్లు అమ్మ పేరు మీద రాశాడు. అక్కడి నుంచి నా పేరు మీదకి వచ్చింది. అయినా నేను వాసుగాడి బిజినెస్ కోసం ఇంటి కాగితాల మీద సంతకాలు పెట్టానురా. అంతేగాని వాసుగాడు ఆ ఇంటిని వాడి పేరు మీద రాయం చేసుకోవట్లేదు కదా బావా. అర్థం చేసుకో బావా, నువ్వు నా ఆరో ప్రాణం బావా. నువ్వే ఇలా చేస్తే నేను ఎవరికెళ్ళి చెప్పుకోవాలి బావా. ప్లీజ్ బావా, నా మాట వినరా బావా. నీతోనే మాట్లాడుతాను రా. రే, మీరిద్దరూ క్షమించలేనంత తప్పు నేనేం చేశాను రా బావా. ఒప్పుకుంటున్నాను రా, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను రా. సరే, నేనేం చేస్తే మీ ఇద్దరు కోపం చల్లారుతుందో చెప్పండి, అది చేస్తాను. మెకానిక్ దగ్గరికి వెళ్తానన్నారు కదా, వెళ్ళండి. బావా ఆగరా, వదిలే బావా. రే, ఒకసారి నేను చెప్పేది విను బావా, ప్లీజ్ బావా. చెల్లెమ్మా, నువ్వు కూడా నాతో మాట్లాడవా? ఆయనే కాదనుకున్నప్పుడు నేను మీతో మాట్లాడడానికి మీరెవరు? ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటావు? ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ నాతో ఎంతో ప్రేమగా ఉండేదానివి. ఆ అనుబంధం ఆప్యాయత అన్నీ అబద్ధాలైపోయాయా? అవును, అబద్ధాలే అయిపోయాయి. ఇప్పుడు మిమ్మల్ని అన్నయ్య అని పిలవడానికి కొత్త బంధువు దొరికాడు కదా, అందుకే కదా మీరు మమ్మల్ని అనగలిగారు. ఇక మా బంధుత్వాలతో మీకు పనేంటి? అమ్మా, అలా మాట్లాడద్దమ్మా. నిజం చెప్తున్నాను, మీరంటే నాకెప్పటికీ ప్రేమాభిమానాలు ఉంటాయమ్మా. నేను చేసిన దానికి మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నానమ్మా. నేను గనక అలా చేసుండకపోతే ఆ ఆవేశంలో శివగాడు ఆ కాగితాల్ని చింపేస్తుండేవాడు. మళ్ళీ ఇంకో కొత్త సమస్య పుట్టుకొచ్చేది.
అందుకే అలా చేశానమ్మా. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. మిమ్మల్ని క్షమించే అర్హత మాకెక్కడుంది? అయినా మేమెవరో? ఇక మాతో మీకు అనవసరం. మా దారిని మమ్మల్ని ఇలా వదిలేయండి. ఇక వెళ్ళండి. ఏంటే ఇది? అతనేదో నోరు జారి ఒక మాట అన్నాడని మీ ఇద్దరు ఇలా మొండిగా ఉంటే ఎలా? అతన్ని ఇంతలా ఇబ్బంది పెట్టాలా? పాపం గోపిని చూస్తుంటే జాలేస్తుందే. ఎందుకే మనసు రాయి చేసుకొని మంచి చెడు ఆలోచించుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు? అమ్మా, నీకేం తెలీదు, మాట్లాడకుండా ఉంటావా? ఏంటే మాట్లాడకుండా ఉండేది? గోపి మంచితనం తెలియక నేను ఒకరోజు వాళ్ళ ఇంటికెళ్ళి నీ నగలడిగితే మొగుడు పెళ్ళాలిద్దరు కలిసి నన్ను నానా మాటలని నా నోరు మూయించారు గదే. ఇప్పుడు అతని గుణగణాలు తెలిసి నేను మాట్లాడుతుంటే నువ్వు నోరు మూసుకోమంటావు? అమ్మా, ఎప్పుడో విషయాలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టుకో. అసలు మేము నలిగిపోయి ఉన్నాం. నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఊరికెళ్ళిపో. ఎందుకే ఇంత మూర్ఖత్వం? అతన్ని అతని బాధను అర్థం చేసుకోరా మీరు? అమ్మా వదిలేండి అమ్మా. శివగాడు నాకు ప్రాణం అమ్మా. వాడే నాకన్నీ. ఇంట్లో చెప్పి కూడా వచ్చాను. శివగాడి కోపం ఎక్కువసేపు ఉండదు, నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పాను. నా దురదృష్టం అంతే. అయినా ఏది ఏమైనా సరే వీళ్ళంటే నాకెప్పటికీ ప్రేమాభిమానాలు ఉంటాయమ్మా. నేను తప్పు చేస్తే నన్ను క్షమిస్తారనుకున్నానే గాని నన్ను ఇలా వెలివేస్తారనుకోలేదమ్మా. చెల్లెమ్మా, ఇదిగోమ్మా నీకివ్వాల్సిన 50,000. నువ్వేదో అలా ఆవేశంలో అన్నావని ఇవ్వట్లేదమ్మా. లేదా నేను పౌరుషానికి పోయో మీ మీద కోపం వచ్చో ఈ డబ్బులు మీకు ఇద్దామనుకోలేదు. ఇంటి కాగితాలు తాకట్టు పెట్టాం కదా, వాసు వాళ్ళ మామగారిచ్చారు. ఎప్పటికైనా ఈ డబ్బు మీకివ్వాల్సిందే కదమ్మా. అందుకే తీసుకొచ్చాను. నన్ను క్షమించకపోయినా కనీసం ఈ డబ్బైనా తీసుకోమ్మా. గోపి, డబ్బులు ఇప్పుడే తిరిగివ్వాలా? అదేదో నోరు జారిందని నువ్వు ఆ మాటలు పట్టించుకుంటేలా? ఆ డబ్బు నీ దగ్గరే ఉంచవయ్యా. ఆ డబ్బులు మనకివ్వాల్సినవే కదా, ఇవ్వని. గోపి, పర్వాలేదమ్మా. చెల్లెమ్మ మనసు బాగా కష్టపడింది. వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోగలను. వస్తానమ్మా. సరేనయ్యా. ఏంట్రా ఎవరు ఈ రోజు పార్టీ? నాదేరా, నా డార్లింగ్ కి డాక్టర్ సీట్ వచ్చింది. అలాగే బాబు. అవును, అయితే అమ్మాయి నీకు దక్కదురా. ఒరే గోపి, వచ్చేసావా? ఆ శివకి 50,000 ఇచ్చేసావా? ఇచ్చేసానమ్మా. అమ్మయ్యా, నా నెత్తి మీద నుంచి పెద్ద భారం దించేసినట్టుగా ఉందిరా. చాలా సంతోషం. ఇప్పుడు నా మనసు కుదిరిపడిందిరా. సర్లే, నువ్వెళ్ళరా. శివాన్నయ్య డబ్బులు తీసుకున్నాడా? లేదు, వాడు నాతో మాట్లాడనే లేదు. ఇంకా డబ్బులేం తీసుకుంటాడు? చెల్లి కూడా నా మీద కోపంగానే ఉంది. తనే డబ్బులు తీసుకుంది. అర్చన, ఏంటి మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? ఏం మాట్లాడమంటావు? నువ్వన్న మాటలకి వాళ్ళ మనసు ఎంత కష్టపడి ఉంటుంది. వాళ్ళ మనసు విరిగిపోబట్టే కదా వాళ్ళంత కోపంగా ఉన్నారు. నువ్వు కూడా అలాంటివేంటి అర్చన? మనల్ని కూడా చాలామంది చాలా రకాలుగా అవమానించారు. కానీ మనం అన్నీ మర్చిపోలేదు. ఏదో ఆవేశంలో నేను నోరు జారాను. దానికే వాడు అంతలో కోపం తెచ్చుకోవాలా? అందరూ మీలాగే ఉంటారా? మీలా నూటికో కోటికో ఒక్కళ్ళుంటారు. మనిషి అన్నాక కాస్తైనా కోపం ఉండాలి, రోషం ఉండాలి. అంతెందుకు, నన్నే తీసుకోండి. మా వాళ్ళు, నా పుట్టింటి వాళ్ళు మనల్ని అవమానించారని వాళ్ళ మీద కోపంతో నేను వాళ్ళతో మాట్లాడడం లేదు. నాలా చాలా మంది ఉంటారు. కానీ మీలా క్షమించగలిగే మనస్తత్వం ఉన్న మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అన్నయ్య, వదినా, ఒకసారి రండి, త్వరగా రండి.
పెళ్లి పీటల మీద చివరి నిమిషంలో సరిగ్గా తాళి కట్టే సమయానికి అతనితో తాళి కట్టించుకోవడానికి నిరాకరించింది ప్రియ. తను కడుపుతో ఉండడానికి కారణం అతనేనని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అతనే అని నిరూపించడానికే, సమాజానికి తెలియడానికే కళ్యాణ మండపం దాకా తీసుకొచ్చానని ధైర్యంగా నలుగురు ముందు తెగేసి చెప్పింది ప్రియ. దినాలాంటి దుర్మార్గుల చేతిలో మరే అమ్మాయి మోసపోకూడదని, ఇక అతని జీవితంలో పెళ్లే జరగకూడదని దినాకి అదే శిక్ష అని తెగేసి చెప్పి మండపం నుంచి బయటికి వెళ్లిపోయింది ప్రియా. అమ్మా అర్చన, నువ్వేం బాధపడకమ్మా. ప్రియ చేసిన పని చూస్తే నాకు ఏదోలా ఉంది. కాస్త బాధ అనిపిస్తుంది. అవునర్చన, అమ్మ చెప్పినట్టుగా నువ్వు బాధపడద్దు. నువ్వు కడుపుతో ఉన్నావు, లేనిపోయిన టెన్షన్లు తీసుకోవద్దు. ప్రియ తీసుకున్న నిర్ణయానికి మనం మాత్రం ఏం చేయగలం చెప్పు. చూడండి, అది నా చెల్లి, నేను దాని అక్క అనే బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను. దాని గురించి నేను బాధపడటం లేదు. బయట ఎవరో వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వస్తే నేనెంత బాధపడతానో అంతే బాధపడుతున్నాను. మీరు నా గురించి బాధపడకండి. రే గోపి, నీ పాటికి నువ్వేమనుకుంటున్నావురా? నువ్వేం మాట్లాడినా అడ్డు చెప్పేవాళ్ళు లేరేనా నీ ఉద్దేశం? ఏంటి నాన్న, ఎందుకలా అరుస్తున్నావు? అరవటం ఏంటి అరవటం? ఈ వాసు కోసం ఈ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు అరేంజ్ చేస్తానవుట. వద్దు, అలా చేయొద్దు అని సలహా చెప్పడానికి వచ్చిన ఆ శివగాడి మాటలు వినకుండా పైగా వాడిని కొట్టి పంపించావుట. ఇదేం పద్ధతిరా నీకు? వాడి దారిలో కనపడి ఈ విషయం చెప్పి ఎంత బాధపడ్డాడో తెలుసా? బుద్ధిమంతుడివి అనుకుంటే రాను రాను నీ బుద్ధి మందకిస్తోందేమిట్రా? ఏంటయ్యా ఏంటి? వాడు గురించి అనుకోవడం కాదు, నువ్వు నీ మనసుకేమనుకుంటున్నావు? వీడేదో వ్యాపారం చేసి గొప్పవాడు కావాలనుకుంటున్నాడు. అలా వీడు గొప్పగా ఎదిగి నలుగురిలో ఒకళ్ళా కాకుండా నలుగురు మెచ్చుకునేలా ఉండడం నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా అర్థం పడుతూ లేకుండా అరుస్తున్నావు? అమ్మాయి పెట్టదు అడుక్కుని తిన్నవదన్నట్టుంది నీ వ్యవహారం. ఏంటే వాగుతున్నావు? ఒళ్ళు మలవగా వచ్చిన మట్టిని కూడా ఇతరులకు పెట్టని నువ్వు పెట్టిపోతల గురించి మాట్లాడతావా? వీడు నా కొడుక్కి ఎంత మోసం చేశాడో అప్పుడే మర్చిపోయావా? ఎక్కడ వీడు మోసపోతాడోనని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాడిని కొట్టాడే వీడు. నావి అర్థం పర్థం లేని మాటలు అంటున్నావు, వీడే అర్థం పర్థం లేని పనులు చేశాడే. రే గోపి, నువ్వు చాలా తప్పు చేశావురా. అదే గాని మా దైవం మా అన్నయ్య ఈ ఊళ్ళో ఉంటే ఇలాంటి పని జరగనిచ్చేవాడు కాదు. నాన్న, నువ్వు అనవసరంగా ఆవేశపడకు, కాసేపు శాంతంగా ఉండు. పెద్దనాన్న ఊళ్ళో ఉండుంటే నేను చేసిన పనికి నన్ను సమర్థించేవాడు. ఎందుకో చెప్పరా? ఈ ఇంటిని పెద్దనాన్న అమ్మకి రాసిచ్చాడు, అమ్మ నాకు రాసిచ్చింది. దాన్నే కదా ఇప్పుడు తాకట్టు పెట్టి వాసుగాడి బిజినెస్ కి సాయం చేస్తోంది. ఇందులో తప్పే ఉంది, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? రే గోపి, నువ్వు తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాడివిరా. అందుకే నీ జీవితం గురించి దిగులు. నాకెందుకో భయంగా ఉందిరా. ఆ దేవుడే నిన్ను కాపాడాలి. అవును నాన్న, నువ్వు చెప్పినట్టుగా నేను ఏ పని మొదలు పెట్టినా ఆ దేవుణ్ణి తలుచుకునే మొదలు పెడతాను. ఖచ్చితంగా ఆ దేవుడే కాపాడుతాడు. అందుకే ఒకసారి మనందరం కలిసి మన కులదైవాన్ని దర్శించుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఏమంటావు నాన్న? ఏంటి గోపి, ఉన్న పడక నీ మనసు అటుమళ్ళింది? అవునమ్మా, మన కులదైవాన్ని దర్శించుకుని చాలా ఏళ్ళైపోయింది. ఈ మధ్య మళ్ళీ మనం ఊరెళ్ళలేదు. ఎప్పుడో చిన్నప్పుడు దర్శించుకున్నట్టు నాకు గుర్తు. అయినా నాకెందుకో బాగా అనిపిస్తోందమ్మా. ఎలాగో ఇంటి కాగితాలని తాకట్టు పెట్టాం. ఆ డబ్బుతో వాసుగడు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు. రాణికి కూడా త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాం. వీటన్నిటి గురించి ఒకసారి మనం అమ్మవారిని మొక్కుకుని ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. అందుకే మనందరం కలిసి వెళదాం. నువ్వనేది కూడా బాగానే ఉందన్నయ్య, కానీ వెంటనే అందరూ బయలుదేరాలి అంటేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు రానికి పరీక్షల టైము, నేనేమో వ్యాపారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. మామయ్య గారేమో వ్యాపారం విషయంగా రేపు చాలా మందిని కలవాలని చెప్పారు. అసలే కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడే అన్న టైం ప్రకారం కలవాల్సిన వాళ్ళందరినీ కలవకపోతే మన మీద నమ్మకాలు పోతాయి. అవునరా, వాసు చెప్పేది కూడా నిజమే. వాడేమో వ్యాపారం అంటున్నాడు, రాణికేమో పరీక్షలు. అదొక్కతే ఇంట్లో ఉండలేదు. అందుకే మీరు ముగ్గురు వెళ్ళండిరా. అలాగే కానిద్దాం లేరా గోపి. వీళ్ళు రాకపోతే రాకపోయారు, మనం ముగ్గురు వెళ్ళి మన కులదైవాన్ని దర్శించుకొద్దాం. సర్లే, అలాగేమ్మా. నువ్వు చెప్పినట్టుగా మేము ముగ్గురం వెళ్ళొస్తాం. మంచిదిరా. అర్చన, పద.
ఎలాగోలాగా అన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకున్నాం. షెడ్ ఎలా ఖాళీ చేయించాలని బుర్ర బద్దర కొట్టుకుంటున్నానే. సడన్ గా వాడికి వాడే మంచి అవకాశం ఇచ్చాడు. నా అదృష్టం అమ్మా, అంత నా అదృష్టం. ఏంటో నువ్వనేది? రేపు శత్రువర్గం అంతా గుళ్ళు గోపురాలను బయలుదేరుతున్నారు కదా, వెళ్ళి రావడానికి కనీసం 2 రోజులు పడుతుంది. తిరిగి వచ్చేలోపు షెడ్డు ఖాళీ చేయిస్తే పీడ విరగడైపోతుంది. ఒరే ఏంట్రా వాడిప్పుడేగా సంతకాలు చేసింది, అప్పుడే తొందరపడుతున్నావేంటి? షెడ్డు ఖాళీ చేయించడం అంటేనే నాకు భయం వేస్తుందిరా. అమ్మా, భయపడితే పనులు జరగవే. వేడిలో వేడని ఊపు మీద ఉన్నప్పుడు అనుకున్న పనులన్నీ చేసేయాలి. ఆలస్యం చేసే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. మా మామగారు ఉన్నారు కదా, అన్నీ ఆయనే చూసుకుంటారు. నువ్వేం భయపడకు. ఆల్రెడీ ఆయన హామీ ఇచ్చారు కదా. నేను మా మామగారిని కలిసి విషయం చెప్పి జరగాల్సిన పని అంతా చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. వస్తాను, బాయ్. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. పేపర్ చూస్తావా? కూర్చో. మావయ్య, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పైకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏంటయ్యా అంతరహస్యం? నాన్న కాఫీ. వాసు, నీకు కాఫీ తెమ్మంటావా? వద్దు. ఏంటి వాసు అంత ముఖ్యమైన విషయం? మరేం లేదు మావయ్య, ఆ గోపి విషయమే. గోపి విషయమా? ఏంటది? రాత్రి మీరు బిజీగా ఉండడం వల్ల చెప్పడం కుదరలేదు. చాలా ఇంపార్టెంట్ విషయం. అర్జెంటుగా ఓ నిర్ణయం తీసుకోవాలి. ఏమండి, వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసి. చేస్తానులే. అవును, టిఫిన్ ఏం చేయమంటారు? ఏయ్, ఊరికే తలతనుకో, ఏదో ఒకటి చెయ్యి. అటు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏంటి? గోపి అర్చన మా కులదైవం దర్శనానికి మా ఊరు వెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది. ఈలోపే మన ప్లాన్ అమలు చేస్తే అంతా క్లియర్ అయిపోతుంది కదా. ఏమంటారు? మంచి ఆలోచనే. ఈ విషయాలన్నీ నిన్నే చెప్పుంటే ఈ పాటికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకునేవాడి కదా. వాళ్ళు ఊరు వెళ్తున్న విషయం రాత్రి నాకు తెలిసింది మావయ్య. రాత్రి మీతో చెప్దాం అనుకున్నాను, కానీ మీ చుట్టూ అందరూ ఉన్నారు, అందుకే చెప్పలేదు. మావయ్య, ఈ 2 రోజులను మన పని పూర్తి చేసేద్దాం. 2 రోజులు దేనికయ్యా? డబ్బు పారేస్తే 2 గంటల్లో అంతా క్లియర్ అయిపోతుంది. ఏ గొడవ జరగకుండా పని పూర్తి చేయాలి మావయ్య. చూడలుడు, ఇలాంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటిని మనం తెలివిగా పరిష్కరించుకోవాలి. ఆ విషయాలు నాకు తెలుసు, కానీ నువ్వు ధైర్యంగా ఉండు. మా అమ్మకి నేను ఎలాగో అలాగా నచ్చజెప్పి ధైర్యం చెప్పొచ్చాను. అయినా నాకెందుకో కాస్త టెన్షన్గా ఉంది. నువ్వెందుకు అల్లుడు టెన్షన్ పడతావు? నువ్వు రిలాక్స్డ్గా ఉండు. మనకి సిటీలు అన్ని సెంటర్స్లో మన మనుషులు ఉన్నారు. గోపియా లేడు, ఇకపోతే ఆటోవాడు. ఇప్పుడు వాడికి గోపికి రిలేషన్స్ కట్ అయ్యాయి కదా. కాలం మనకి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు అల్లుడుగా. భయపడకు, పద. నువ్వు ఇలా చేస్తావని నేనెప్పుడు ఊహించలేదు. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు?